హైదరాబాద్ కలల నగరం. ఉద్యోగాల కోసం వేల మంది వచ్చే మెట్రో సిటీ. కానీ ఇప్పుడు అదే నగరంలో ఇంటి తలుపులు తెరిస్తే భయం మొదలవుతోందా? మొన్న మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య, ఇప్పుడు విశ్రాంత ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ. ఇద్దరి ఇళ్లలోనూ కామన్ పాయింట్ ఒక్కటే, నమ్మకంతో ఇంట్లోకి వచ్చిన పని మనుషులే ఉద్యోగాల ఒత్తిడి, విదేశాల్లో పిల్లలు, వృద్ధ తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్లు, ఇంటి పనుల కోసం పనోళ్ళు, ఇలా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నగర జీవన శైలిలో భాగమైపోయింది. ఇదే ఇప్పుడు వారి దోపిడీలకు బలంగా మారుతోందా? ఇల్లు అద్దెకిస్తే 10 ప్రూఫ్స్ తీసుకుంటాం, కానీ ఇంట్లో పనికి పెట్టుకునే వారి గురించి మాత్రం ఆరా తీయమా? ఇప్పుడు ఇదే నిర్లక్ష్యం నగర భద్రతకు పెద్ద ముప్పుగా మారుతోందా? హైదరాబాద్లో వరుసగా వెలుగు చూస్తున్న నేపాలీ గ్యాంగ్ ఘటనల వెనుక అసలు కదేంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్ ఒకప్పుడు నవాబుల నగరం. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం వచ్చేవారి కలల నగరం. ఉదయం ఆఫీసులకు పరుగులు, రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరే ఉద్యోగ జీవితం, ఐటీ కల్చర్, డ్యూయల్ ఇన్కమ్ ఫ్యామిలీలు, విదేశాల్లో ఉన్న పిల్లలు, ఇవన్నీ కలిసి నగర జీవన శైలిని పూర్తిగా మార్చేస్తాయి. ఈ మార్పులతో పాటు ఇంటి పనులు చూసుకునే పని మనుషులు, వృద్ధులను చూసుకునే కేర్ టేకర్లు, వంట మనుషులు, వాచ్మెన్ల అవసరం కూడా భారీగా పెరిగింది. కానీ ఇప్పుడు అదే అవసరం నగర భద్రతకు కొత్త ముప్పుగా మారుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొన్న మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య, ఇప్పుడు వృద్ధ దంపతులను లూటీ చేసిన ఘటన. నగరంలో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో జరిగిన భారీ దోపిడీ మరోసారి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ జంట నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని లక్షల్లో దోపిడీకి పాల్పడిన తీరు ఇప్పుడు తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. పుట్టినరోజు వేడుక పేరుతో మరో వ్యక్తులను ఇంట్లోకి తీసుకువచ్చి వృద్ధ దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి బంగారం, వెండి, నగదు దోచుకుని పరారైన ఘటన నగర భద్రతపై పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, తప్పు ఎవరిది? నగర జీవన శైలి మనల్ని ఈ పరిస్థితికి నెట్టిందా, లేక మన నిర్లక్ష్యమే ఇలాంటి ముఠాలకు అవకాశాన్ని కల్పిస్తోందా? ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఇంటి పనుల కోసం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి మహిళలు, కార్మికులు వచ్చేవారు. కుటుంబాల ద్వారా పరిచయాలు ఉండేవి, ఎవరు ఎక్కడి వాళ్ళు అన్న సమాచారం ఉండేది. కానీ కాలం మారింది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. స్థానికంగా ఇంటి పనులు చేసేవారు దొరకడం కష్టమైంది. దీంతో ఇప్పుడు ఎవరైనా సరే పని చేస్తామంటే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కడి నుంచి వచ్చారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా పనిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఫుల్ వెరిఫికేషన్ చేస్తాం. ఆధార్, పాన్, ఉద్యోగ వివరాలు, పోలీస్ వెరిఫికేషన్ వరకు చూసి అద్దెకు ఇస్తుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోకి నేరుగా ప్రవేశించే పని మనుషుల విషయంలో మాత్రం అంత జాగ్రత్త తీసుకోవడం లేదు. కనీస ఆరా కూడా తీసుకోకుండా పనిలో పెట్టేస్తున్నారు. అదే ఇప్పుడు నేర ముఠాలకు బలంగా మారుతోంది. గూర్ఖాలుగా, నైట్ వాచ్మెన్లుగా నగరాల్లోకి వచ్చిన కొందరు నేపాలీ కార్మికులు ఇప్పుడు ఇంటి పనుల్లో కేర్ టేకర్ ఉద్యోగాల్లోకి వచ్చారు. అందులో చాలా మంది నిజాయితీగా జీవిస్తున్నప్పటికీ కొన్ని ముఠాలు మాత్రం నమ్మకాన్ని నేరానికి వేదికగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా ఇంట్లో పని సంపాదించడం, తర్వాత కుటుంబ అలవాట్లు, నగదు, బంగారం, ఇంట్లో ఎవరు ఎప్పుడు ఉంటారు అన్న సమాచారాన్ని సేకరించడం, ఎవరికి సరైన సమయం చూసుకుని దోపిడీకి పాల్పడ్డం. ఇక ఇటీవల జరిగిన ఘటనలో ఒకే తరహా ప్యాటర్న్ కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు ఇప్పుడు టార్గెట్గా మారుతున్నారు. పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లో ఉంటే ఇక్కడ తల్లిదండ్రులను చూసుకునేందుకు కేర్ టేకర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
అదే పరిస్థితి కొన్ని నేర ముఠాలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. నమ్మకంతో ఇంట్లోకొచ్చిన వ్యక్తులే తర్వాత ప్రాణాలకు ముప్పుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వరుస ఘటనలతో ఇప్పుడు పోలీసులు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కానీ ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, సమాజం కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇంట్లో పనిచేసే వారి ఆధార్ తీసుకోవడం సరిపోదు. వారి గ్రామం, కుటుంబం, గత ఉద్యోగ వివరాలు, స్థానిక పరిచయాలు, పోలీస్ స్టేషన్లో నమోదు వంటి అంశాలు తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో నమ్మకం అనేది ఇప్పుడు అత్యంత ఖరీదైన విషయం అవుతుంది. ఉద్యోగాల ఒత్తిడి, వేగవంతమైన జీవితం, కుటుంబ వ్యవస్థలో మార్పులు ఇవన్నీ కలిసి మనల్ని ఇతరులపై ఆధారపడేలా చేస్తున్నాయి. కానీ అదే సమయంలో అప్రమత్తత లేకపోతే ఇంట్లోకి ఆహ్వానించిన వ్యక్తులే ప్రమాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య. ఇప్పుడు జవహర్ నగర్లో విశ్రాంత ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో భారీ దోపిడీ. ఈ రెండు ఘటనలు కేవలం క్రైమ్ స్టోరీలు మాత్రమే కాదు, నగర జీవన శైలి ఎలా మారుతుంది, ఆ మార్పుల్లో భద్రత ఎలా బలహీనపడుతోంది అన్నదానికి హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటే, నగరాల్లో పనిచేసే వాళ్ళ అవసరం పెరుగుతున్న ఈ కాలంలో భద్రతను ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే ఇంటి తలుపులు